ఒక వేదిక మోడీ గారు రావడం, ప్రధానిగా మోడీ గారు అటెండ్ అవ్వడం, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ తరఫున జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్కి 3 పార్టీల పెద్దలతో పాటు ఈ పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అవ్వడం, ఆ మీటింగ్ని సక్సెస్ చేయాలని ప్రజాస్వామ్య ప్రతినిధులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్కి పార్టీలకు అతీతంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. 3 పార్టీలకు సంబంధించిన పెద్దలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలు లేదనే ప్రజాస్వామ్యులందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ కావాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇవాళ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. పాదయాత్రల సందర్భంగా అనేక విషయాలు మాకు ప్రజల తరపున విన్నపం బాధలు సందర్భంగా ఆచంట నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు శాసనసభ్యుడిగా రంగరాజు కులాల పేరిట, వర్గాల పేరిట అవహేళనగా మాట్లాడిన సందర్భంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా పార్టీ కోసం చట్టాన్ని కూడా తొంగలో తొక్కి అధికారుల్ని అవమానపరిచిన సంఘటనలు చాలా కూకొల్లగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అధికారులు కూడా అధికార దుర్వినియోగం చేసుకున్న మహాగణుడు ఎవరంటే ఆచంట శాసనసభ్యుడు రంగరాజు గారిని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదిగా అప్రజాస్వామ్యవాది శాసనసభ్యుడే 5 సంవత్సరాలు ఏళ్ళ సందర్భంగా ఆయనకి కూడా అంతిమ గడియలు వస్తున్నాయి, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికీ అని చెప్పే మాటలు చెప్తా ఉన్నాం. ప్రాణమానాలని కూడా ఎప్పటికప్పుడు హరిస్తూ వారి యొక్క గౌరవాన్ని భంగం కలిగించే రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గానికి అంతిమ గడులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రక్రియ షెడ్యూల్ ప్రకటించడం, ఎలక్షన్ కమిషన్ కూడా నిన్నటి వరకు వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని, ఆఖరి డ్వాక్రా మహిళా గ్రూపుల్ని, డ్వాక్రా మిగులు సిఐ కూడా భయభ్రాంతులు చేస్తూ చీరల పంపిణీ, డబ్బులు పంపిణీ, సారా పంపిణీకి కూడా ఆఖరికి భోజనాలు పంపించే కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గమైన అప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఎన్నికల ప్రక్రియ ద్వారా ముగుస్తుందని ఆలోచిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ప్రజలు కంకణం కడతారు. ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఒక కీలక పాత్ర వహిస్తున్న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం మరొకసారి స్వాగతి. నిన్న మధ్యాహ్నం కూడా రౌడీజంగా శాసనసభ్యుడు రంగరాజు గారు పెనుమంట్ర గ్రామంలో రిజర్వ్ సైట్లు కూడా పట్టాలు పంపించిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పట్టాలు కానీ, ఇటువంటి భూదందాలు కానీ ఏదైతే ఈ నెల లోపల చేశారో అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎన్నికల ప్రక్రియ తర్వాత అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇచ్చే ఒక పిలిపించాం. ఏమనంటే ఎక్కడైనా అధికారులు, వాలంటీర్ కానీ, డ్వాక్రా గ్రూపులు కానీ, ఆఖరికి పోలీసు అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ ఎక్కడైనా రాజకీయ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ప్రయత్నం చేస్తే ఆ ఆఫీసుకి వెళ్ళి ముట్టడి చేయడం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి డైరెక్ట్గా ప్రజాస్వామ్య పరిరక్షణకి యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారి పేరిటే ఆ ఆఫీసులోకి వెళ్ళి కూర్చొని ధర్నాలు చేసి
ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తాం అనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అంతమొందించడంలో రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఈ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం ఈ రాష్ట్రంలో. ఓకే, థ్యాంక్ యూ.